హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్ 2024కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఐసెట్కి సంబంధించి ఏ డౌట్లు ఉన్నా ఎవరికైనా సరే మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే ఉందన్నమాట, ఐసెట్ అప్డేట్స్ అని. సో దాంట్లో కనుక మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఒక కామన్ స్టూడెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాంటి డౌట్స్ వస్తాయి అనేది అయితే ఉంటుంది. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది, ఎలాంటి కాలేజీలో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి, ఏంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి అనేది అయితే ఆ వీడియోలో ఉందన్నమాట. సో ఈ వీడియోకి వచ్చేసరికి అసలు ఐసెట్ ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంది, ఎస్సీ ఎస్టీలకు ఎంత ఉంది, ఓబీసీ వాళ్ళకి ఎంత ఉంది, ఓసీ వాళ్ళకి ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ ఎంత ఉంది, కేటగిరీ వైజ్ అనేది అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐసెట్ 2024 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి. సో మనం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు అంటే మన హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది కదా, ఆ హెల్ప్ లైన్ సెంటర్లో మనం ఏ డేట్కి వస్తాము, ఏ టైంకి వస్తాము అనే స్లాట్ బుక్ చేసుకునే టైంలో మనమైతే కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే చెల్లించాల్సి ఉంటుంది అనమాట. సో అసలు ఆ ఫీజు ఎంత ఉంటుందంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ రిజర్వేషన్ ఉన్న కేటగిరీ వాళ్ళకేమో 600 అనమాట. సో రిజర్వేషన్ లేని ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకేమో 1200. సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 600, రిజర్వేషన్ లేని వాళ్ళు 1200 అయితే ఆన్లైన్లో పేమెంట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం స్లాట్ బుక్ చేసుకుంటామో ఆ స్లాట్ బుక్ చేసుకునే టైంలో మనమైతే ఆన్లైన్ చేసిన తర్వాతనే మనకి ఫర్దర్ స్టెప్ అనేది అయితే మనకైతే వస్తుందన్నమాట. సో పేమెంట్ అనేది స్లాట్ బుక్ చేసుకునే టైంలో మాత్రమే చేయాలి, అది కూడా ఆన్లైన్లోనే చేయాలి. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏమో 600, నాన్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏమో 1200 అనమాట. సో కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే మనం స్లాట్ బుక్ చేసుకునే టైంలో అంటే ఫస్ట్లో మనమైతే పే చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట. సో దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దీని గురించి మరిన్ని అప్డేట్స్ అయితే మీకైతే ఇస్తాను. సో ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందించాను అనుకుంటున్నాను. హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.